ఏంటి వెళ్ళిన పని సక్రమంగా జరిగిందిగా? ఏ సమస్య రాలేదు కదా? ఏ సమస్య రాలేదు పిన్ని, అంతా సవ్యంగానే జరిగింది. అవునా వసు? అలా జరగడానికి వీల్లేదే. ఈ తింగర్ది ఏం చేసి చచ్చిందో ఏంటో. వదినా, మీ ఇద్దరు కోడళ్ళు వచ్చేశారు. వచ్చేసారా? అంతా సవ్యంగా జరిగింది కదా? ఏ ఆటంకం రాలేదు కదా? ఏమీ లేదత్తయ్య, అంతా బానే జరిగింది. అవునా? అంతా గౌరీమాత దయ. అభి, అఖిల్, భాస్కర్ రండి. పావని, వెళ్ళి పళ్ళని తీసుకురా. అలాగే అత్తయ్య. అమ్మా, రా నాన్నా. మీరిద్దరూ భర్తలకి బొట్టు పెట్టి చేతికి కంకణాలు కట్టండి. పావని, అత్తయ్య. కాళ్ళు కడిగే పళ్ళని తీసుకురా. ఉమ్. ఇప్పుడు మీరిద్దరూ భర్తల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకోండి.
అభి, అఖిల్, మీరు లోపలికెళ్ళండి. మీరు ఆ పళ్ళెల్లో నీళ్లు తీసుకెళ్లి చెట్లలో పోసేసిరండి. అమ్మవారి దయ వలన అంతా సవ్యంగా జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ఈ వ్రతం జరుపుకోవాలి. నీ ఆశీస్సులు ఉండాలే గాని నీ కోడళ్ళు ప్రతి నెల ఆ మాటకొస్తే ప్రతిరోజు ఈ నోములు వ్రతాలు చేస్తారొదినా. నీ మాటలు వింటుంటే వీళ్లతో పాటు నాకు కూడా ఈ వ్రతం చేసుకోవాలనిపిస్తోంది వదినా. మీరంతా వ్రతాలు నోములు చేసుకుంటుంటే నేనేం చెయ్యాలి? అవును, ఆ కాత్యాయనికి వాయినం ఇచ్చారా? ఆ, ఇచ్చాం పిన్ని. సరస్వతి గారికి ఇచ్చాం. అందరు ముత్తైదులకి ఇచ్చారు కదా పావని? ఇచ్చాం అత్తయ్య. అయితే ఇంటి నుంచి తీసుకెళ్లిన వాయినాలన్నీ ఇచ్చేశారనమాట. అన్నీ ఇచ్చానంటీ. కావాలంటే నా బ్యాగ్ చూడండి, అంతా ఖాళీగా ఉంది. చూడండి అత్తయ్య. అమ్మా వసు, నీ బ్యాగ్ చూపించు. ఏంటమ్మా, బ్యాగులు చూపించమంటే మీరిద్దరు మొహాలు చూసుకుంటున్నారేంటి? ఏమైంది పావని? అది అత్తయ్య, ముందు ఆ బ్యాగ్లో ఏముందో చూపించండి. ఇదేంటి, ఇంకా 2 వాయినాలున్నాయి? ఎవరికి ఇవ్వకుండా వచ్చారు? అందరికీ ఇచ్చామని హారిక చెప్పింది. తన సంచి కూడా ఖాళీగా ఉంది. మరి నీ సంచిలో 2 వాయినాలు ఎందుకున్నాయి వసు? ఏం జరిగింది పావని? అత్తయ్య అది వీళ్ళని అడిగితే ఏం చెప్తారు వదినా? హారికని అడుగు. చెప్పు హారిక. మీ మౌనవ్రతం అయిపోయింది. ఇక నోరు తెరవండి. సారీ అత్తయ్య, నేను చెప్పలేను. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు. వసు అక్క వ్రతభంగమైంది. వసు అక్క మాట్లాడింది అత్తయ్య. నా వ్రతం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను.
పాపం వసు అక్క. ఏంటి వసు, నువ్వు మాట్లాడావా? అంటే అత్తయ్య మరి వసు నేనడుగుతుంది వసుని పావని, నిన్ను కాదు. మాట్లాడకూడని టైంలో మాట్లాడి ఇప్పుడు మౌనంగా ఉంటావేంటమ్మా? మాట్లాడు. క్షమించండి అత్తయ్య, మాట్లాడాను. ముత్తైదువులు నీ వాయనాలు తీసుకోలేదు, అవన్నీ అలా మిగిలిపోయాయి, అంతేనా? పూజకి ముందు ఎన్నిసార్లు చెప్పుంటాను, అయినా కూడా మాట్లాడావా? ఒక గంట సేపు కూడా మౌనంగా ఉండలేకపోయావా? ఈ వ్రతం నీ భర్త పిల్లల కోసం అని చెప్పినా కూడా జాగ్రత్తగా ఉండలేకపోయావా? అయ్యో అత్తయ్య, వసు ఏం కావాలని మాట్లాడలేదు. మాట్లాడకు పావని. నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు. ఆటంకమేం జరగలేదని చెప్పి నన్ను మోసం చేస్తారా? వ్రతం పూర్తి చేయకుండా వచ్చి పాదపూజ చేయటం ఎంత పాపమో తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని అభి కూడా అంటగట్టావు. ఏమనాలి నిన్ను? ఒక్క పని అంటే ఒక్క పని కూడా సవ్యంగా చెయ్యవు. నీకంటే చిన్నది హారిక, తన వల్ల అయ్యింది, నీ వల్ల ఎందుకు కాలేదు? నీలాంటి వాళ్లకి పూజలు, వ్రతాలు, నోములు అనవసరం. మళ్ళీ దేవుడి గది వైపు వెళ్లకు. నువ్వు తాకితే ఆ దేవుడికే పాపం తగులుతుంది. మీరు అను, కీర్తి బన్నీలు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ని. ఆహా, మీరా మేడం? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఒక్క నిమిషం మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్. మీరింటికి వచ్చారండి మేడం. పిల్లల్ని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను కదా. మీరు రోజు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు, ఈవినింగ్ పిక్ చేసుకుంటున్నారు. కానీ స్కూల్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారని మాత్రం పట్టించుకోవడం లేదు. సారీ మేడం, ఈ మధ్య నేను కాస్త బిజీగా ఉండి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి రావడం వీలు కాలేదు. ఇకపై రెగ్యులర్గా అటెండ్ అవుతాను. ఇట్స్ ఓకే. మీరు స్కూల్కి రాకపోయినా పర్వాలేదు. బట్ స్కూల్ నుంచి మేము మీ ఇంటికి పంపిస్తున్న పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ అయినా మీరు చూస్తున్నారా?
అంటే ఈ మధ్య నేను కాకుండా తను మా వైఫ్ చూసుకుంటున్నారు. వసుంధర అంటే తనేనా? అవును మేడం. మీరు చదువుకున్నారా? గ్రాడ్యుయేషన్ చేశాను. ఎనీ ప్రాబ్లం మేడం? ఈ మధ్య అను కీర్తిలు సరిగా చదవడం లేదు. క్లాస్లో బాగా అల్లరి చేస్తున్నారు. ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రతి యూనిట్ టెస్ట్లోనూ ఫెయిల్ అయ్యారు. ఏ సబ్జెక్ట్స్లోనూ వాళ్ళిద్దరికీ 10 మార్క్స్ మించి రాలేదు. పేరెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి కూడా అలాంటి మార్క్స్ చూసి ప్రోగ్రెస్ కార్డులో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఎలా సైన్ చేశారు? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద నీ సైన్ కావాలి. అది మీ డాడీ చేస్తారు కదా. డాడీ ఆఫీసులో ఉన్నారు, వచ్చేసరికి లేట్ అవుతుంది. ప్రోగ్రెస్ కార్డ్ని ఇవాళే స్కూల్లో ఇవ్వాలి. అవునా? సరే, సైన్ చేస్తానివ్వండి. నీదివ్వు. అదేంటి మార్క్స్ ఇంత తక్కువగా వచ్చాయి? అది నీకు అనవసరం. అది కాదను, స్కూల్లో మీరు సరిగ్గా చదవట్లేదా? టీచర్సే సరిగ్గా చెప్పట్లేదు. అయినా అదంతా మీకెందుకు? ఫస్ట్ సైన్ చెయ్యు. లేదు, ఒకసారి మీ డాడీని స్కూల్లోకి వెళ్ళి టీచర్తో మాట్లాడమని చెప్తాను. వద్దు, డాడీకి చెప్పొద్దు. చెప్పకపోతే మీకు చదివెలా వస్తుందమ్మా? డాడీతో చెప్పే పని అయితే నువ్వు సైన్ చేయాల్సిన అవసరం లేదు. రావే పోదాం. మీరే చూడండి. ఈ సైన్ మీరే చేశారా? అది సైన్ చేయమంటే స్కూల్ మిస్లా క్లాస్ తీసుకుంది. ఆ సైన్ చేయడం మనకి రాదా ఏంటి? సైన్ చేయడం నీకొచ్చా? డాడీలా కాదు, తన సైన్ చేద్దాం. తన సైన్ ఎందుకు? తను ఎలా సైన్ చేస్తుందో టీచర్కి తెలీదు కదా. మనం ఎలా చేసినా తన సైనే అనుకుంటుంది. హై, గుడ్ ఐడియా. చెప్పండి, మీరే చేశారా?
చేశానండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఇకపై అను కీర్తిని నేను చూసుకుంటాను. నో సార్, మీకు పిల్లలకి అడ్మిషన్ ఇచ్చినప్పుడే చెప్పాను, పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని, బాగా చదవాలని. కానీ మీ పిల్లలేమో చాలా పూర్గా ఉన్నారు. సో ఇలాంటి డల్లర్ స్టూడెంట్స్ అందరికీ త్వరలో టెస్ట్ పెడుతున్నాం. ఆ టెస్ట్ పాస్ అయితేనే మళ్ళీ స్కూల్కి పంపించండి. టెస్ట్లు అయ్యే వరకు వాళ్ళు స్కూల్కి రానవసరం లేదు. ఇది వరకు బన్నీ బాగా చదివేవాడు. ఇప్పుడు తను కూడా క్లాసులకి సరిగా అటెండ్ అవ్వట్లేదు. అందుకని బన్నీని 1 వీక్ పాటు సస్పెండ్ చేస్తున్నాను. టేక్ కేర్ సార్. వ్రతమే అనుకున్నాను, పిల్లల చదువు కూడా సంకనాకిపోయిందనమాట. ఈ వంకతో వసుని ఇంకా ఏకి పారేయచ్చు, ఇంట్లో రచ్చ రచ్చ చెయ్యొచ్చు. ఇందాక తిత్లీ తుఫాన్ తెచ్చేసి వెళ్ళింది, ఇప్పుడు హుదూద్ తుఫానే. ఏంటంటే ఏదో పెద్ద సైక్లోన్ డిజాస్టర్ వస్తుందనుకుంటే అందరూ సైలెంట్ గా డిస్పస్ అయ్యారు. మరి ఇంత డిసప్పాయింటా? పిచ్చిదానా, తుఫాన్ వచ్చే ముందు ఇలాగే ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. నాకలా అనిపించట్లేదా ఆంటీ? ఇందాక గొడవ వేడివేడిగా అయింది కదా,
అదే వేడితో ఈ గొడవ కూడా అయ్యుంటే చూడ్డానికి చాలా బాగుండేది. రాను నీకు కూడా గొడవలంటే ఇష్టం పెరుగుతుందే. నీ సావాస దోషం ఎక్కడికి పోతుందా ఆంటీ? అటు తిరిగి ఇటు తిరిగి నన్నే అంటున్నావటే. మీరే నా ఇన్స్పిరేషన్ ఆంటీ. మీరే నాకు పెద్ద సెలబ్రిటీ. హా, ఇప్పుడు బాగానే పొగుడుతావు. ఏదైనా ఒక్కసారి పొరపాటు జరిగితే దుమ్మెత్తిపోస్తావు. నిన్ను నమ్మకూడదే. నన్ను అలా అవాయిడ్ చేయకుండా ఆంటీ. తిట్టినా పొగిడినా మిమ్మల్నే కదా. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ఈ సైలెంట్ ని బ్రేక్ చేయవా? సైక్లోన్ రప్పించవా? అందుకే కదే నేనున్నాను. వేడిలో గొడవ పడితే వెంటనే చల్లారిపోతుంది. అదే ఇలా గ్యాప్ వచ్చిందనుకో, మనలాంటి వాళ్ళకి ఆలోచించుకోవటానికి టైం దొరుకుతుంది. ఆంటీ, మంచి ప్లాన్ ఆలోచించండి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? అత్తయ్యతోనే కదా. నాకు తెలుసా ఆంటీ, ముందు అగ్ని పర్వతాన్ని పగలగొట్టాలి. కాదే, మనం చిచ్చు పెట్టాల్సింది మీ అత్తయ్య దగ్గర కాదు, అదిగో అక్కడ. శుభమా అని ఉదయాన్నే వ్రతం చేశారు. ఇంత మంచి రోజు ఇలా జరగడం చాలా బాధగా ఉందిరా. అవునన్నయ్య, పాపం వసూదిన చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వసు ఇది? చిన్నపిల్లలా? కళ్ళు తుడుచుకో. అయినా ఇంత జరిగినా అభి నిన్నేం అనలేదు కదా. ఆయన ఏదైనా అన్నా బాగుండేదక్క. అంతా చూస్తూ మౌనంగా ఉన్నారు చూడు, అదే బాధగా ఉంది.